చీరావ్ ఏ కుకింగ్ స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో చిక్కుడుకాయ పకోడీ కర్రీ అండి. కార్తీక మాసంలో చిక్కుడుకాయలు బాగా దొరుకుతాయి. దాంతో అందరు కూడా కొత్తిమీర కారం ఇలా చేసుకుంటూ ఉంటారు రకరకాలుగా. ఇక్కడ ఇలా వెరైటీగా పకోడీ కర్రీ. ఇది మనం టిఫిన్ కింద కూడా బాగుంటుంది. ఈవినింగ్ టైంలో టిఫిన్ చేసుకుంటారు కదా, స్నాక్ అలా కూడా బాగుంటుంది. మనం రైస్లో కూడా మనం కలుపుకుని తినచ్చు. ఒక వెరైటీ, ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా వెరైటీగా కొత్త వంటకం పెట్టినట్లుగా ఉంటుంది. ఇదేంటంటే చిక్కుడుకాయలని శుభ్రం కడుక్కొని మామూలుగా ఒలుస్తాం కదా, ఒలిచి గింజలు విడిగా పైన తొక్కలు కూడా విడిగా తీసేసి పక్కన పెట్టండి. విడివిడిగా తీసుకుని పెట్టుకోండి. బాగా కుళ్ళిపోయిన అయితే తీసేయండి, మంచిగా ఉన్నవి గింజలు తీసుకోండి. తొక్కలతో పాటుగానే కట్ చేసుకోండి. అదేవిధంగా కొత్తిమీర కూడా సన్నగా కొంచెం తరిగి పెట్టుకోండి. మరి ఎక్కువ కాదు, కొంచెం అంటే ఒక అర కేజీ మనకి చిక్కుడుకాయలు ఉన్నట్లయితే ఒక కట్ట కొత్తిమీర సన్నగా తరిగి పెట్టుకోండి. ఒక నిమ్మకాయ కూడా 2 చెక్కలు చేసి రసం తీసి పక్కన పెట్టుకోండి. గింజలు తీసేసుకుని వడగట్టేసి, దీని తర్వాత శనగపిండి ఒక బేసన్ తీసుకుని అందులో శనగపిండి తీసుకోండి. అంటే 2 కప్పుల శనగపిండికి ఒక 2 స్పూన్లు మనకి వరిపిండి కానీ, మొక్కజొన్న పిండి కానీ, గోధుమ పిండి కానీ వేసుకోండి. దాంట్లో ఉప్పు, కారం, అదేవిధంగా మనకి జీలకర్ర పొడి కూడా వేసి బాగా కలపండి. నీళ్లు వేసి కొంచెం పిండి మనకి ఎలాగంటే పకోడీ పిండి ఎలా కలుపుతాం అలా కలపండి. కలిపిన తర్వాత ఈ తరిగిపోయిన చిక్కుడుకాయ ముక్కలు ఉన్నాయి కదా, ఇవి మనం ఉడకబెట్టక్కర్లేదని, ఉడకబెడితే టేస్ట్ బాగా మెత్తమైపోతాయి పచ్చివే. అవి బాగా కడిగేసిన తర్వాత అవి తీసుకుని వచ్చి పిండిలో కలిపి బాగా కలిపేయండి. చిక్కుడుకాయ ఆ పిండికి పట్టేటట్లు కలిపి పెట్టుకోండి. ఓ 10 నిమిషాలు పక్కన పెట్టేసుకుని చేతితోటి కానీ మనం మామూలుగా స్పూన్తో వేసేలాగా చేసుకోండి. లేదు అంటే అరిటాకు మీద ఇలా వడల్లాకుండా కూడా కొంచెం నూనె రాసి వడ కింద కూడా చేసుకోవచ్చు. దాన్ని ఏం చేస్తారంటే ఒక మూకుడు పెట్టుకుని, మూకుల్లో చిన్న మూకుడు నిండా నూనె పోసుకొని ముందర 10 నిమిషాలు బాగా నూనె కాగిన తర్వాత సిమ్లో పెట్టండి, మాడిపోకుండా ఉంట్లో పెట్టుకున్న తర్వాత దీన్ని పకోడీలో ఒక్కొక్కటి ఇలాగా స్పూన్తో కానీ చేతితోటైనా వేసుకోవచ్చు. అలవాటు లేదంటే ఒక అరిటాకు మీద వడలా వేసుకుని ఒక్కొక్కటి బాగా వేగిన తర్వాత తీసి పక్కన పళ్ళెంలో పెట్టేసుకున్న తర్వాత మొత్తం అన్ని తయారు చేసుకున్న తర్వాత మళ్ళీ స్టవ్ మీద కొద్దిగా మళ్ళీ వేరే విడిగా చిన్న మూకుడు పెట్టుకుని ఆ మూకుడులోనే కొద్దిగా నూనె వేసుకుని ఆ నూనెలోనే మనం ఇలా శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఒక ఎండుమిరపకాయ వేగిన తర్వాత అందులోనే కొద్దిగా మనం ఉల్లిపాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇష్టం లేనటువంటి వాళ్ళు టొమాటో వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా వేయించుకుని అందులోనే మనం తయారు చేస్తున్న ఈ పకోడీలు ఒక్కొక్కటి కూడా దాంట్లో వేసేసి కొద్దిగా బాగా కలిపిన తర్వాత పైన కొద్దిగా పెప్పర్ పౌడర్ వేసేసుకుని తగినంత ఉప్పు వేసేసుకుని దింపేసినట్లయితే రుచికరమైనటువంటిది మనకి తయారైపోతుంది పకోడీ కర్రీ. ఇష్టమైనటువంటి వాళ్ళు దీంట్లో నానబెట్టినటువంటి శనగలు కొంతమంది వేస్తారు ఉడుకుతూ ఉన్నప్పుడు. అవసరంలో వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. శనగలు అందంగా కనిపించడం కోసం నానబెట్టిన శనగలు, ఒక కప్పుడు శనగలు పైన దించేసిన తర్వాత నిమ్మరసం పిండితో ఇష్టమైన నిమ్మరసం పిండి కొత్తిమీరతోటి అందంగా తయారు చేసుకుని పెట్టుకున్నట్లయితే రుచికమైన పకోడీ కర్రీ రెడీ అవుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మరి కొత్త వీడియోతో మీకు వస్తాను. థ్యాంక్ యూ టు ఆల్.